నమస్తే నెల్లా, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. మొన్న సోమవారం సంతకు పోయినప్పుడు నేనైతే స్వీట్ కార్న్ తెచ్చుకున్నాను. 50 రూపాయలకు 5 ఇచ్చినట్టు టక్కన వేసుకొని వచ్చేసిన. సో రొటీన్గా ఏం చేసుకోవాలని మంచిగా ఈసారి అయితే క్రిస్పీ కార్న్ చేసుకుంటున్నాను. మంచి వింటర్ సీజన్ కదా, బాగుంటుందని. సో నేను దీనికోసం అయితే 2 కార్న్స్ అయితే తీసుకున్నా. 2 మొక్కజొన్న పొత్తులు తీసుకొని మంచిగా ఒకసారి వాష్ చేసేసుకొని మంచిగా బాయిలింగ్కి అయితే పెట్టేస్తున్నాను. మొక్కజొన్న పొత్తులన్నీ వరిచి నేను ఉడకబెట్టుకుంటున్నాను. ఇవి ఒక 70% 80% ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా గుజ్జులా ఉడకకూడదు. నార్మల్గా ఒక 80% ఉడికిన వాటిని మంచిగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే నేను ఇక్కడ కూల్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. దీని ద్వారా ఏంటిదంటే అవి బాయిలింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మెత్తగా కొంచెం మనము పట్టుకుంటే పలుకులా తునిగితే చాలు. దాంట్లోనే నేనైతే ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ స్టార్చ్ అయితే వేసుకుంటున్నాను. అదే మొక్కజొన్న పొడి అంటారు కదా, కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. కలుపుకునేటప్పుడు బాగా ప్రెషర్ అయితే ఇవ్వకండి, నార్మల్గా ప్రెషర్ పెట్టుకొని కలుపుకోండి. ఎందుకంటే తుక్కు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బాగా ప్రెషర్ అయితే ఇవ్వకండి. దాంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేయండి, ఎందుకంటే అది మరీ తుక్కు అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మొక్కజొన్నలు అయితే అందులో వేసేస్తున్నాను నేను. అది వేసేటప్పుడు జాగ్రత్త, ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అవైతే వేసుకోండి. మీరు ఎంతమంది రెసిపీ ట్రై చేసినారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ స్టైల్ ఆఫ్ రెసిపీస్ ఎట్లున్నాయి అనేది కూడా నాకు, ఒకవేళ మీరు వీడియోస్ పెట్టుంటే నాకైతే లింక్ పంపించారు, నేను ఖచ్చితంగా చూస్తాను. అండ్ ఇలా మంచిగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం క్రిస్పీనెస్ అనిపించిన తర్వాత తీసేసి మంచిగా ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూస్తున్నారు కదా క్రిస్పీనెస్ ఎంత మంచిగా కనిపిస్తుందో. మీకు అక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకపోయినా క్రిస్పీనెస్ కనిపిస్తుంది. సో తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక 2-3 ఎల్లిపాయలు కట్ చేసుకున్నాను. అండ్ 1 పచ్చిమిర్చి అండ్ 1 ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ఒక ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై అయ్యనిచ్చిన తర్వాత అండ్ కొంచెం పచ్చిమిర్చి ఇందాక మనం తరిగేసుకున్నాం కదా, అంతే ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మాడనివ్వకండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం అట్లా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇక్కడ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేస్తున్నా, బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు బీట్ చేయడం వస్తే బీట్ చేసుకోండి, నాకు బీట్ చేయడం రాదు కాబట్టి మనం స్పూన్తోనే తిప్పుతాను. అండ్ దాంట్లోనే లాస్ట్కి మంచిగా కొత్తిమీర, మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేకుండా అందుకే నేనైతే కొత్తిమీర వేసేసాను. వేసేసి మంచిగా ఒకసారి అలా కలిపేసుకొని మనము బౌల్లో సర్వ్ చేసుకొని తింటే చల్లని చలికాలంలో వేడిగా కార్న్ రెసిపీ ఎంత మస్తు అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.